greetings and wishes from our ministry. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాము. Thank God for this wonderful day to stand before you with God's word. దేవుని వాక్యముతో మీ ముందు మేము నుంచుని పరిచర్య చేసే అవకాశము దేవుడు ఇచ్చినందుకు ఆయనకి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Our precious Heavenly Father, thank you, Lord, for this wonderful daytime you have given to us. ప్రియ పరలోకపు తండ్రి, ఈ రోజు మాకు మంచి దినాన్ని ఇచ్చినందుకు లెక్కలేని స్తోత్రములు తండ్రి. Thank you, Lord, for this wonderful chance you have given to us to deliver your word to your people. మీ వాక్యాన్ని మీ జనులకు అందించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ సదవకాశానికి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. Let every word and let every sentence be talking to our hearts. ప్రతి వాక్యము, ప్రతి వచనము, ప్రతి మాట మా హృదయాల్ని తాకేటట్టు చేయండి తండ్రి. Let us learn once again your words into our hearts, O Lord. మీ మాటలు మా హృదయాల్లో పెట్టుకునే అవకాశం మాకు మరొకసారి కలుగు చేయండి తండ్రి. You talk to us and you talk to the people. మాతో మాట్లాడండి, మీ మనుషులతో, మీ జనాంగంతో మాట్లాడండి తండ్రి. Use us, Lord, for a glory and kingdom. మీ మహిమార్థమై మమ్మల్ని వాడుకోండి తండ్రి. We ask everything in your holy name, O Lord. మీ ప్రశస్తమైన నామంలో మేము అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. Amen. Today we are going to meditate on God's word on the topic of holiness. ఈరోజు మనము పరిశుద్ధత గురించి మాట్లాడుకుంటాము. Holiness is the virtue of a Christian life. పరిశుద్ధత అనేది ఒక క్రైస్తవుని యొక్క లక్షణము. Without holiness, it is very difficult to enter into God's kingdom. పరిశుద్ధత లేనిదే దేవుని రాజ్యములోనికి మనము ప్రవేశించలేము. Holiness is the most needed essential quality of a Christian believer. ఒక క్రైస్తవ విశ్వాసికి పరిశుద్ధత అనేది చాలా ముఖ్యమైన లక్షణంగా ఉండాలి. There is no meaning having a Christian name. క్రైస్తవ పేరు ఉంటే సరిపోదు. There is no meaning going to a Christian church. ఒక ఆలయానికి, క్రైస్తవ ఆలయానికి వెళ్తే ప్రయోజనం లేదు. Holiness is very important for every soul. ప్రతి మానవునికి, ప్రతి ఆత్మకి పరిశుద్ధత అనేది చాలా ఆవశ్యకము. God expects every human to be holy before his eyes. ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు, ఆయన దృష్టిలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా పరిశుద్ధినిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. In the book of Hebrews, chapter 12, verse 14, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం చూసినట్లయితే, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువును చూడడు. without holiness, it is very difficult to enter into God's kingdom. పరిశుద్ధత లేనిదే దేవుని రాజ్యములోనికి మనం ప్రవేశించలేము. God needs holiness with every human being. ప్రతి మానవుడిలో పరిశుద్ధత అనేది దేవుడు కోరుకుంటాడు. But it is not very simple. అది అంత తేలికైన విషయం కాదు. It is a long journey. చాలా కష్టమైన లేకపోతే పొడుగైన ప్రయాణము. It is a long journey with lot of difficulties and problems. చాలా కష్టాలతో కూడుకున్న, ఇబ్బందులతో కూడుకున్న ప్రయాణము. It is a long journey with physical difficulties and spiritual difficulties. భౌతికమైన, అదే విధముగా పరిశుద్ధతకు సంబంధించిన కష్టములతో మనము ప్రయాణం చేయవలసి ఉంటుంది. We are going to meditate holiness today. ఈరోజు మనము పరిశుద్ధత గురించి ధ్యానిద్దాం. Holiness, the highway to heaven. పరిశుద్ధత పరలోకమునకు మార్గముగా మనం గమనిస్తున్నాము. It's a long journey. చాలా పెద్ద ప్రయాణము. It's a difficult journey. చాలా కష్టమైన యాత్ర. But it is a beautiful and joyful journey. కానీ చాలా ఆనందదాయకమైన ప్రయాణము. The holiness has three important elements. పరిశుద్ధతకు 3 ముఖ్యమైన లక్షణాలు ఉన్నాయి. We are going to see the three elements today in a very detailed way. ఆ 3 లక్షణాలని ఇవాళ మనము పరిశీలిద్దాము.
The first is the justification. మొదటిది మనము సొంతని నిరూపించుకోవటము. In the secular understanding of justification, ఇహలోకంలో సొంతని సమర్థించుకోవటం అంటే the meaning of justification is different. ఆ సమర్థించుకోవటం అనే దానికి అర్థము వేరుగా వస్తుంది. In the spiritual purview, ఆధ్యాత్మికమైన ఆలోచనలో the meaning of justification is different. ఈ సమర్థించుకోవటం అనే దానికి వేరే అర్థం వస్తుంది. In the secular purview, ఈ ఇహలోకంలో గమనించినట్లయితే the justification means సమర్థించుకోవటం అంటే you have to justify what you have done as correct. మనము చేసిన పని కరెక్ట్గా ఉంది అని చెప్పి సమర్థించుకోవటము. Suppose if you are going to your office lately, ఒకవేళ ఉదాహరణకు మనం గమనించినట్లయితే మనము ఆఫీస్కి కొంచెం ఆలస్యంగా వెళ్ళినట్లయితే your head or superior may ask you why you were late. అప్పుడు మీ అధికారులు మీరు ఎందుకు ఆలస్యంగా వచ్చారని అడగచ్చు. You have to say that why you were late, ఎందుకు మీరు ఆలస్యంగా వెళ్ళారో దానికి మీరు కారణం చెప్పాల్సి ఉంటుంది. and it may not be spoiling your prestige, మీ పేరు చెడగొట్టకూడదు, అక్కడ your position, మీ అధికారంకి దెబ్బ తాగలకూడదు, your job condition. మీ ఉద్యోగానికి హాని కలగకూడదు. So you have to be very careful in your words. అందుకు మీరు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉంటుంది. You have to justify your late coming. మీరు ఎందుకు ఆలస్యంగా వెళ్ళారో అక్కడ మీరు సొంతను సమర్థించుకోవాల్సి వస్తుంది. Important thing we want to note here is ఇక్కడ ముఖ్యమైన విషయం మనం గమనించాల్సింది ఏంటంటే you need not to say the truth. మనము నిజము చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ Even if you are purposefully late, కావాలని ఆలస్యంగా వెళ్ళినా సరే you need not to say it. అది చెప్పనవసరం లేదు. You can say a word which is hiding your truth. మనము మన నిజమైన విషయాన్ని దాచే విధముగా పదాలని వాడి నిజాన్ని దాచి మనం అక్కడ నుండి తప్పించుకునే అవకాశం ఉంది. The secular justification involves ఈ ఇహలోకంలో మన సమర్థత అనేది telling lies, అబద్ధము చెప్పడం ద్వారా, often cheating. లేకపోతే మోసం చేయడం ద్వారా కూడా జరగచ్చు. If your head or superior is okay with what you are saying, మీ అధికారులు మీరు చెప్పిన జవాబుకి వాళ్ళు సంతృప్తి చెందితే you may escape from the punishment. రాబో శిక్ష నుండి తప్పించుకునే అవకాశం ఉంది. You may get into his good book. తన మంచి చూపుల్లో కూడా వెళ్ళే అవకాశం ఉంది. Many times, చాలాసార్లు if you say the exact reason, ఖచ్చితంగా నిజము చెప్తే your situation will be very bad. చాలా ఇబ్బందులు పడే అవకాశం చాలా ఉంది. We have this worldly experience with every situation. ఇలాంటి సందర్భాలు మనము చాలా అనుభవించాం ఈ లోకంలో. This is what the justification the world has taught to us. ఈ లోకము మనకు నేర్పించిన సమర్థించుకోవటం అంటే అది. Dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, in the spiritual purview, justification is completely different. ఆధ్యాత్మిక చింతనలో సమర్థించుకోవటం అనే దానికి చాలా వేరు అర్థం ఉంది. In God's view, దేవుని దృష్టిలో justification is సమర్థించుకోవటం అంటే God's righteous act of removing the guilt దేవుడు మన జీవితంలో మన తప్పులని తుడిచేయటము and penalty of sin, పాపము వల్ల వచ్చు శిక్షని ఆయన తీసివేయటము, while at the same time అదే సమయంలో declaring the ungodly to be righteous. మరి అన్గాడ్లీ పీపుల్ ఎవరైతే తప్పు చేస్తున్నారో పాపాత్ముల్ని నీతిమంతులుగా తెలియజేయటము. Here the justification is number one, ఈ ఆధ్యాత్మిక చింతనలో మనం చూసినట్లయితే జస్టిఫికేషన్, ఈ సమర్థించుకోవటంలో accepting the truth as it is. నిజాన్ని ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించటము. There is no room for lie or cheating. అబద్ధమాడుటకు, తప్పు చేయుటకు, లేకపోతే మోసము చేయటానికి ఎటువంటి ఆస్కారం లేదు. You have to declare the exact mistake you have done. చేసిన తప్పుని అంగీకరించాలి. You have to say the truth to God దేవునికి దగ్గర మనం నిజాన్ని ఒప్పుకోవాలి. and say that I am a sinner. పాపాత్ములమని మనము అక్కడ ఒప్పుకోవాలి. God accepts your condition.
అప్పుడు దేవుడు మన పరిస్థితిని అంగీకరించి God understands your truthfulness మన నిజాయితీని కూడా ఆయన అర్థం చేసుకుని and gives you freedom from your mistake. ఆ తప్పుల నుండి మనకు విముక్తి కలుగు చేస్తాడు. God is ready to erase your sin from your life. మన జీవితంలోంచి పాపాన్ని ఆయన తుడిచిపెట్టడానికి సిద్ధముగా ఉన్నాడు. The justification in God's purview దేవుని దృష్టిలో సమర్థించుకోవటము అంటే is accepting the mistake, మన తప్పుల్ని ఆయన అంగీకరించి accepting the crime, మన తప్పుల్ని మన పాపాలని క్షమించి. but in the secular world కానీ ఇహలోకములో it is completely opposite. మొత్తము విరుద్ధముగా ఉంటుంది. If you are justified by God, దేవుని చేతిలో మనము దేవుని దృష్టిలో మనము నీతిమంతులుగా ఎంచబడినైతే that will be the first step into the holiness. అది పరిశుద్ధతలోకి మొదటి మెట్టుగా ఉంటుంది. God cautions common ordinary people, సాధారణమైన మనుషులకి ఆయన హెచ్చరిస్తున్నాడు, if you are hiding your sin, మీ పాపాలని మీరు దాచిపెట్టినట్లయితే the justification is very, very difficult. సమర్థించుకోవటం అనేది, సొంతని మార్చుకోవటం అనేది చాలా కష్టము. In the book of Proverbs, chapter 28, మనము సామెతల గ్రంథం 28వ వచనం చూసినట్లయితే 13th verse says like this: 13వ వచనం ఏం చెప్తోందంటే, he who conceals his sins does not prosper, తన అతిక్రమములని దాచిపెట్టువాడు వర్ధిల్లడు, but whosoever confesses and renounces them find mercy. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అని ఉంది. So the Christian justification, క్రైస్తవ యొక్క సమర్థించుకోవటం అంటే it starts with confession ఒప్పుకోలుతో మొదలవుతుంది. and making self-conviction. సొంతగా మనం చేసిన తప్పుల్ని ఒప్పుకోవటం ద్వారా మన జస్టిఫై అవుతాం, మనం సమర్థించుకున్న వాళ్ళం అవుతాం. Confession is saying to God, what the mistakes I have done. దేవుని సన్నిధిలో మనం చేసిన పాపములను మనం ఒప్పుకొనుట. Self-convicted means accepting that I am a sinner. మనము సెల్ఫ్ కన్విక్షన్, అక్కడ బ్రదర్ యూజ్ చేసిన మాట అంటే మన సొంతని మనం దోషులుగా ఎంచుకోవటం అంటే మనల్ని మనము పాపతములుగా అంగీకరించుకోవటము. So Christian justification is not possible క్రైస్తవునిగా మనము సొంతగా సమర్థించుకోలేము, కానీ without confession and self-conviction. మనము దేవుని దృష్టిలో మనము పాపాత్ములమని ఒప్పుకున్నట్లయితే మనము ఆయన దృష్టిలో సమర్థించుకోగలుగుతాము. Justification gives you the great quality called the salvation. మోక్షానికి ఇది ఒక మార్గముగా ఉంది. Justification gives salvation to a Christian. క్రైస్తవునికి దేవుని దృష్టిలో సమర్థించబడినప్పుడు మోక్షం లభిస్తుంది. If you are a born again Christian, మారు మనసు పొందిన క్రైస్తవుడు అయితే you must have attained salvation. మోక్షము లభించినట్లే. Without salvation, మోక్షము లేనిదే you cannot become a holy man. పరిశుద్ధునిగా ఉండలేవు నువ్వు. So, salvation మోక్షము is the first entry point of holiness. పరిశుద్ధతకు మొదటి మెట్టుగా ఉంది. But కానీ it is not the ticket to go into heaven. కానీ అది ఒక పరలోకమునకు వెళ్ళడానికి ఒక టికెట్ లాంటిది కాదు. It is just an entry pass into holiness. పరిశుద్ధతలోనికి ఒక మార్గముగానే ఉంది అది. Most Christians mistake this salvation చాలా మంది క్రైస్తవులు మోక్షాన్ని తప్పుగా అనుకుంటారు and don't respect the holiness. పరిశుద్ధతనికి మరి దానికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వరు. Once you are justified, ఒక్కసారి మనం సమర్థించబడినప్పుడు దేవుని once you దృష్టిలో got salvation, మోక్షం లభించిన తర్వాత it is only the entry pass. ఒక ఎంట్రీ పాస్ లాగానే ఉంది, కానీ It is not the license to go into heaven. పరలోకమునకు వెళ్ళటానికి అదొక లైసెన్స్ లాగా లేదు. If you want to go into heaven, పరలోకంలోకి వెళ్ళాలనుకుంటే you have to pass, walk, run a long road with holiness. ఈ పరిశుద్ధత అనే విషయముతో చాలా మార్గము, చాలా పొడవైన మార్గములో మనం నడవాల్సి ఉంటుంది, వెళ్ళాలి. Bible is talking about 3 ways of justification. పరిశుద్ధ గ్రంథంలో 3 రకములైన సమర్థించుకోవటాలు ఉన్నాయి. The first point is మొదటిది justified by faith. విశ్వాసము ద్వారా సమర్థించబడటము.
You have to have 100% on God. 100% దేవుని మీద విశ్వాసం కలిగి ఉండి, God is my personal savior. దేవుడే నా నిజమైన రక్షకుడు అని చెప్పి అంగీకరించి, He will take care of me. నా సంగతి ఆయన ప్రతి విషయము చూసుకుంటాడు అన్న విశ్వాసము, I need not bother about this world. ఈ లోకము గురించి నేను పట్టించుకోని అవసరం లేదు అని విశ్వాసం కలిగి ఉండాలి. This faith is the first essential thing for justification. ఇలాంటి విశ్వాసము, ఇలాంటి దృఢమైన విశ్వాసము సమర్థించుకోవడానికి మొట్టమొదటి మెట్టుగా ఉంది. In the book of Romans chapter 5 verse 1, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చదివినట్లయితే, కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. every Christian has to have the faith. ప్రతి క్రైస్తవునికి విశ్వాసం అనేది ఉండాలి. The faith is the first essential thing for your salvation. మోక్షానికి విశ్వాసం అనేది తుదిమెట్టు. The second essential thing for salvation is the grace. మోక్షానికి రెండవ అవసరత ఏమిటంటే దేవుని యొక్క దయ. Grace is God's choice. ఈ దయ అనేది దేవుని యొక్క ఎంపిక. God gives grace to some people on his own choice. ఆయన ఇష్టానుసారముగా కొంతమందికి ఆయన దయ చూపుతాడు. But grace is available to everyone. అందరికీ ఇది అందుబాటులో ఉంది. But getting the choice and chance of grace is up to God. కానీ అది లభించడం అనేది దేవుని చేతిలోనే ఉంది. We have to be very careful in our life. మన జీవితంలో చాలా జాగ్రత్తగా మనం జీవిస్తూ ఉంటే, In all our attitudes of our life, మన ప్రతి పనిలో కూడా మన ప్రతి చేష్టలో కూడా మనం జాగ్రత్తగా ఉండినట్లయితే, our life must be in such a way that మన జీవన శైలి ఎంత కరెక్ట్ గా ఉండాలంటే we have grace in the eyes of our God. అప్పుడు దేవుని దృష్టిలో మన మీద దయ కలుగుతుంది. You cannot have grace just simply as like that. అలాగా మనము చాలా తేలిగ్గా దయని పొందలేము. It is God's own choice. అది దేవుని యొక్క సూచన బట్టి, దేవుని యొక్క ఇష్టానుసారముగా ఆయన ఇస్తాడు. Those who love him. ఆయన్ని ఎవరైతే ప్రేమిస్తారో వారికి దేవుడు దయని చూపిస్తాడు. So the second choice is the grace. రెండవది దయగా చూస్తున్నాం మనము. It is given in the book of Titus, ఇది మనకి తీతుకు రాసిన పత్రికలో కనపడుతుంది. chapter 3 verse 7. 3వ అధ్యాయం 7వ వచనంలో కనపడుతుంది. నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులు మగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. God gives eternal life to the people who got grace in his eyes. ఆయన దృష్టిలో ఎవరికైతే దయ ఉందో, ఎవరి మీద అయితే ఆయన దయ చూపిస్తారో వారికి దేవుడు నిత్య జీవమునిస్తాడు. So justification is only through his grace. సమర్థించుకోవటం అంటే, ఆయన దృష్టిలో సమర్థన పొందటం అంటే కేవలము ఆయన యొక్క దయ ద్వారానే. The third essential thing for justification is the blood of Christ. సమర్థించుకోవటానికి మూడవ అంశము ఏమిటంటే యేసుక్రీస్తు వారి యొక్క రక్తము. We have to accept the death of Christ on the cross and the resurrection from the tomb. యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణము, ఆయన యొక్క పునరుద్ధానముని మనము అంగీకరించాలి. He suffered on the cross and poured his blood on the grounds only for me. ఆయన నా కోసమే శిలువ మీద మరణము చెంది రక్తాన్ని చిందించాడు అని మనము అంగీకరించాలి. You have to accept that Jesus died for you. నీ కోసము, నా కోసము యేసుక్రీస్తు వారు చనిపోయారన్న విషయాన్ని అంగీకరించాలి. If you don't accept that Jesus Christ died for me, నా కోసము యేసుక్రీస్తు వారు చనిపోయారని నేను అంగీకరించినట్లయితే you cannot have salvation. నాకు మోక్షము లభించదు. It is given in the book of Romans chapter 5 verse 9. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం చదివినట్లయితే, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము.
So we are saved by the blood of Jesus Christ. కనుక యేసుక్రీస్తు వారి రక్తము ద్వారా మనము శుద్ధీకరించబడ్డాము, మనం రక్షింపబడ్డాము. So you have to be justified by three things from God. దేవుని దగ్గర నుండి లభించు 3 వాటి ద్వారా మనము సమర్థన అనేది పొందుతాము. You have to be justified by your faith. విశ్వాసము ద్వారా మనం సమర్థన పొందుతాము. You have to be justified by God's grace. దేవుని యొక్క దయ ద్వారా మనము సమర్థత పొందుతాము. And you are to be justified by the blood of Jesus Christ. యేసుక్రీస్తు వారి రక్తము ద్వారా మనం సమర్థన పొందుతాము. If you have these three qualities, ఈ 3 లక్షణాలు ఉన్నట్లయితే you are justified, మనకి సమర్థన దొరుకుతుంది. you accept that you are a sinner, మనం పాపలమని అంగీకరిస్తాము. and your sins are completely covered or erased. మన పాపములన్నీ కూడా తుడిచివేయబడతాయి. Now you are a new creation. మనము నూతన జీవముగా తయారైన వాళ్ళం A అవుతాము. man who got salvation. ఎవరికైతే మోక్షం లభించిందో ఆ వ్యక్తిగా మారతాము. Every Christian must have this experience. ప్రతి క్రైస్తవునికి ఎలాంటి అనుభవము ఉండాలి? His sins must be washed. ఆ వ్యక్తి యొక్క పాపములన్నీ కడగబడాలి. There is no chance to enter a sinner into the heaven. పాపులు పరలోకంలోనికి అడుగు పెట్టలేరు. So first you have to make this clear in your life. ఇది ముందుగా మన జీవితంలోంచి తుడిచిపెట్టేసుకోవాలి. You must have justification in the eyes of God. దేవుని దృష్టిలో మనం సమర్థించబడాలి. Your sins must be completely covered. మన పాపములన్నీ కూడా తుడిచివేయబడాలి. And God will declare you as a new creation without any sin. అప్పుడు దేవుడు మనల్ని పాపములేని నూతన జీవముగా మారుస్తాడు. Now you have the entry pass, salvation in the highway of heaven. అప్పుడు మనకి పరలోకములోనికి అడుగు పెడతానికి, స్వర్గముకి అడుగు పెడతానికి ఒక ఎంట్రీ పాస్ లాగా మనకు దొరుకుతోంది. On the highway to holiness, పరిశుద్ధత యొక్క మార్గంలో the second point we have to note is మనము గమనించాల్సిన రెండో విషయం ఏమిటంటే the sanctification. పవిత్రీకరణ. Sanctification is an experience step by step done so that we will become holy. పరిశుద్ధత చెందటానికి మెట్టుపై మెట్టు ఎక్కిన విధముగా మనము పవిత్రీకరణ చెందుతాము. It is a process of purification. సొంతని శుద్ధీకరించుకునే ఒక పద్ధతి. It is a life of segregation from the worldly offense and sins. శోధనలు, ఈ లోకంలో ఉన్న పాపముల నుండి మనల్ని మనము వేరుగా ఉంచుకుని Read and understanding God's word, దేవుని వాక్యము చదివి దాన్ని అర్థం చేసుకుని giving reverence to God's words and indulging in regular prayers. దేవుని వాక్యానికి ఇవ్వవలసిన గౌరవము ఇచ్చి దేవుని యొక్క వాక్యము ధ్యానించి ప్రార్థన చేయటం ద్వారా It is a process of growing into a productive Christian. ఒక ఉపయోగకరమైన క్రైస్తవునిగా మారే పద్ధతి. While we are walking along the road of sanctification, ఈ పవిత్రీకరణ అనే మార్గంలో మనం నడుస్తున్నప్పుడు step by step, ఒక మెట్టు తర్వాత ఇంకో మెట్టు, little by little, కొంచెముగా the life of every Christian is transformed. ప్రతి క్రైస్తవుని యొక్క జీవితము మార్పు చెందుతుంది. Transformation is an inward metabolic process. మార్పు అనేది లోపల నుండి జరిగే అంశము, in which God works to spread his divine life and nature. దేవుడు ఆయన యొక్క పవిత్రమైన జీవితాన్ని, పవిత్రతను మన జీవితంలో పెంపొందించడానికి మనలో చేసే మార్పు. Throughout every part, every corner of our life. మన జీవన శైలిలో ప్రతి అంశములో కూడా ఈ పవిత్రత అనేది దేవుడు తీసుకొస్తాడు. For every justified Christian, సమర్థన పొందిన ప్రతి క్రైస్తవునికి this transformation is very, very important. ఈ పవిత్రీకరణ అనేది చాలా ముఖ్యము. The transformation is not an immediate effect. మార్పు అనేది వెంటనే జరిగే విషయం కాదు. It is not a thing which we expect be completed within a day.
ఒక రోజులో జరిగేది కాదు. It is a lifelong process. ఇది జీవితాంతము జరిగే పద్ధతి, ప్రయాణము. The concept of sanctification is little different in the Old Testament and in the New Testament. పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను ఈ పవిత్రీకరణ అనే దానికి అంశానికి కొంచెము వ్యత్యాసం ఉంది. This sanctification is often referred in the Bible as consecration. పవిత్రీకరణ అనేది బైబిల్లో పరిశుద్ధ గ్రంథములో సొంతని దేవుని దృష్టిలో ఎంచుకోబడుట. Consecration leads to sanctification. దేవునిచే ఎంచుకోబడిన తర్వాత మనకి పవిత్రీకరణ జరుగుతుంది. This sanctification in the Old Testament is referred as a community cleaning. పాత నిబంధనలో ఇది ఒక సహవాసముగా అందరికి జరిగే విధముగా చూస్తున్నాము. For some day, the people of God, the Israelites, will be very good in the sight of God. కొన్ని రోజులు ఇజ్రాయేలీలు దేవుని దృష్టిలో చాలా పవిత్రులుగా ఉంటారు. After some time, కొన్ని రోజుల తర్వాత their minds may be completely changed. వాళ్ళ మనసులు మారే అవకాశం ఉంది. They will go for worldly life, ఈ లోకము జీవితంలో జీవిస్తారు, sinful life. పాపపూరితమైన జీవితం జీవిస్తారు. There is no room for God to do His miracles on them. ఆయన అద్భుతాలని వాళ్ళ జీవితంలో చేయలేని విధముగా వాళ్ళు అంత పాపములు చేస్తారు. God will become very angry on His own people ఆయన సొంత జనాంగం మీద దేవునికి అప్పుడు కోపం వచ్చి and may order them, caution them to be sanctified. వారిని పవిత్రపరచుకోమని చెప్పి ఆజ్ఞాపించే అవకాశం ఉంటుంది. In the book of Exodus, నిర్గమకాండములో 13th chapter verse 2, 13వ అధ్యాయం 2వ వచనం చదివినట్లయితే, ఇజ్రాయేలీయులలో మనుష్యుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి అనగా ప్రతి తొలిచూలు పిల్లలను నాకు ప్రతిష్ఠించుము, అది నాదని చెప్పాను. whatever it is first in the house ఇంటిలో ఏదైతే మొట్టమొదటిగా ఉందో is God's. అది దేవునిది అయి ఉంది. Whether it is animal పశువు అయి ఉండొచ్చు, or human, మనుషులు అయి ఉండొచ్చు. it has to be sanctified, it has to be consecrated for the will of God. అది మనం పవిత్రపరచి దేవునికి ప్రతిష్ఠించాలి. This is one type of consecration given to Israelites by God. ఇది ఒక రకమైన ప్రతిష్ఠించుట దేవుని దృష్టిలో. In the book of Leviticus, లేవి గ్రంథంలో chapter 21 verse 8, లేవి కాండము 21వ అధ్యాయము 8వ వచనం చూసినట్లయితే, అతడు నీ దేవునికి ఆహారమును అర్పించువాడు గనుక నీవు అతని పరిశుద్ధపరచవలెను. మిమ్మును పరిశుద్ధపరచు యెహోవా అను నేను పరిశుద్ధుడిగా గనుక అతడు మీ దృష్టికి పరిశుద్ధుడిగా కావలెను. every man who is doing the holy works in the temple of God, దేవుని యొక్క ఆలయములో పరిశుద్ధమైన పనులు చేస్తున్న ప్రతి వ్యక్తి must be completely sanctified. పూర్తిగా పవిత్రించబడి ఉండాలి. They must be pure on God's side. దేవుని దృష్టిలో ఎటువంటి మాలిన్యము లేకుండా ఉండాలి. For this consecration in the Old Testament, పాత నిబంధనలో ప్రతిష్ఠించడం అనేది something God has taught them. దేవుడు నేర్పించాడు. They have to take bath, వారు ప్రతిరోజు స్నానం చేయాలి. they have to accept their mistakes వాళ్ళ తప్పులు వాళ్ళు అంగీకరించాలి. and become completely submitted themselves to God, దేవునికి సొంతనే సమర్పించుకోవాలి. and let them testify themselves దేవుని ఎదుట ఒప్పుకోలు చేయాలి. and come to the God or come to the temple with all their offerings and sacrifices. వారి కానుకలతో బలియాగముతో దేవుని ఆలయానికి రావాలి. So in the Old Testament, consecration was the needed thing to do God's miracles. పాత నిబంధనలో ప్రతిష్ఠించబడితేనే అద్భుతాలు చేయగలిగేవాళ్ళు. So God needed the Israel people to be completely consecrated, sanctified, to give him the room to do the wonders and miracles on them. ఇజ్రాయేలీల మధ్యలో దేవుడు అద్భుతాలు చేయటానికి ఇజ్రాయేలీయులు పరిశుద్ధులుగా ఉండాలి, సొంతని ప్రతిష్ఠించుకోవాలని దేవుడు ఆజ్ఞాపించాడు. In the book of Joshua, chapter 3, verse 5, యెహోషువ 3:5లో, మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులను ఆజ్ఞ ఇచ్చెను. God was telling
to his people through the prophet Joshua. యెహోషువ ప్రవక్త ద్వారా దేవుడు తన జనాంగానికి Tomorrow I am going to do some wonders to you, మీ మధ్య నేను అద్భుత కార్యములు చేస్తానని చెప్తూ ఉండాడు. so you become consecrated. కనుక ప్రతిష్ఠించుకోండి అని చెప్తూ ఉండాడు ఆయన. Or otherwise, ఇంకో విధంగా ఆలోచించినట్లయితే, if you are sanctified tomorrow, రేపటికి మీరు గనక పరిశుద్ధులుగా ఉన్నట్లయితే I am going to do miracles on you. మీ మధ్యలో నేను అద్భుతాలు చేస్తానని చెప్తున్నాను If ఆయన. not, లేని పక్షంలో there will be no miracles on you. మీ మధ్యలో అద్భుతాలు జరగవు. So the Old Testament is insisting on community cleansing. సొంతని శుద్ధీకరించుకుని మరి జనాంగంలో కూడా మన కమ్యూనిటీలో మన మనుషుల మధ్యలో కూడా మన సహవాసంలో కూడా మనము శుద్ధులుగా ఉండాలి. So there may be a gracious situation in the people of Israel so that God may do his own miracles and wonders. జనాంగం మొత్తం ఎప్పుడైతే సొంతని పరిశుద్ధులుగా చేసుకుంటారో ఉంటారో శుద్ధీకరించుకుంటారో పవిత్రులుగా ఉంటారో అప్పుడు దేవుడు వాళ్ళ మధ్యలో అద్భుతాలు చేయగలుగుతాడు. But in the New Testament, క్రొత్త నిబంధనలో the consecration has more values. ప్రతిష్ఠించబడటం అనే దానికి ఎక్కువ విలువ ఉంది. In the New Testament, the sanctification is little different. క్రొత్త నిబంధనలో పవిత్రపరచబడుట అనేది వేరే విధముగా చూస్తున్నాము. In every day, every time, a Christian must be completely sanctified. ప్రతిరోజు ప్రతి నిమిషము కూడా క్రైస్తవుడు పరిశుద్ధినిగా జీవించడానికి ప్రయత్నించాలి. It is not a periodical cleansing. ఏదో కొన్ని సమయాల్లోనే It పవిత్రపరచబడతాం is కాదు. not timely cleansing. ఆ సమయానికి పవిత్రపరచబడతాం కాదు. It is a complete cleansing. పూర్తిగా పవిత్రించబడతాము. It is a complete cleaning experience. అది పూర్తిగా పరిశుద్ధపరచబడిన అనుభవము. In the book of 2 Timothy, తిమోతికి రాసిన రెండో పత్రిక chapter 2, verse 21, రెండో అధ్యాయం 21వ వచనం చదివినట్లయితే, ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయ్య యుండును. every Christian has to clean himself daily, ప్రతి క్రైస్తవుడు ప్రతిరోజు సొంతని శుద్ధీకరించుకోవాలి. every moment. ప్రతి క్షణము Take away all dishonorable attitudes and activities from him. తన జీవితంలో తనకుండే తలంపుల్లో కూడా ఎటువంటి చెడు తలంపులు లేకుండా He must be a clean vessel before the eyes of God at any time. శుద్ధీకరించబడిన ఘనత చెందిన పాత్రగా దేవుని దృష్టిలో ఉండాలి. He has to make himself completely set apart from all the unholy things. ప్రతి చెడు నుండి ఆయన సొంతని దూరం చేసుకుని He must be a cleaned vessel to do God's work. పరిశుద్ధపరచబడిన ఒక పవిత్రమైన పాత్రగా ఉండాలి. Because God will use such a clean vessel to do his activities, his ministries, his wonders in this world. అలాగ పవిత్రపరచబడిన మంచి పాత్రల్ని మంచి మనుషుల్ని మంచి వ్యక్తుల్ని దేవుడు ఆయన సేవలో వాడుకుంటాడు. There is one important verse in the Bible in the book of 1 Thessalonians chapter 5 verse 23. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం చదివినట్లయితే, సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. When the peace of God enters into your heart, మన హృదయములోనికి దేవుని యొక్క సమాధానము వచ్చినప్పుడు you will be automatically cleaned. సహజముగానే మనము పవిత్రపరచబడతాము. In the process of sanctification, పవిత్రపరచబడే అంశములో for a Christian, క్రైస్తవునికి the essential and desirable thing is the peace of God. కావలసిన విషయం ఏమిటంటే దేవుని యొక్క సమాధానము. If there is no peace of God in you,
దేవుని యొక్క సమాధానం మనలో లేనప్పుడు, if you don't have the traces of goodness of God in you, మనలో దేవుని యొక్క మంచితనము కనపడనప్పుడు ultimately cleanness is very, very difficult. మనకి పరిశుద్ధత అనేది ఉండదు. But in the New Testament, the cleanness is not on the body, on the dress, కొత్త నిబంధనలో పరిశుద్ధత అనేది మనం వేసుకునే దుస్తుల మీద లేదు, మన బాహ్య రూపములో లేదు, but it is కానీ అది the cleanness of body, spirit and the soul. మన యొక్క శరీరము, మన యొక్క ఆత్మ, మన యొక్క హృదయములో పరిశుద్ధత కలిగి ఉండటం. That is a completeness of cleanness. అది సంపూర్ణమైన పరిపూర్ణత అని మనం In the చెప్పగలుగుతాం. Old Testament, you can make yourself sanctified at any time, పాత నిబంధనలో ఏ క్షణంలో అయినా ఏ సమయంలో అన్నా సొంతని మనం ప్రతిష్ఠించుకోవచ్చు, పరిశుద్ధపరచుకోవచ్చు. but in the New Testament, you are to be completely sanctified, cleansed at every time. కానీ కొత్త నిబంధనలో అనుక్షణము కూడా మనము పవిత్రులుగా ఉండాలి. And when you are under the grace of God, దేవుని యొక్క దయలో ఉన్నప్పుడు, మనము under the power of God, దేవుని యొక్క శక్తిలో మనం ఉన్నప్పుడు, under the Spirit of God, దేవుని యొక్క ఆత్మచే నింపబడినప్పుడు your three things are completely cleansed. మన అంశములు మూడు కూడా పవిత్రముగా ఉంటాయి. Your body, spirit and soul. మన శరీరము, హృదయము, ఆత్మ పరిశుద్ధంగా ఉంటాయి. This is a New Testament Christian cleansing. నూతన లేకపోతే కొత్త నిబంధన యొక్క పరిశుద్ధత అంటే అది. So on the highway of holiness, పరిశుద్ధత యొక్క మార్గములో, on the highway of eternity, నిత్య జీవం యొక్క మార్గములో, on the highway of heaven, పరలోకం యొక్క మార్గములో the second thing you have to have is the sanctification. రెండవ అంశము మనకి కావాల్సింది ఏంటంటే పవిత్రపరచబడతాము, The complete consecration, పూర్తి ప్రతిష్టత, completely personal cleaning సొంతగా పరిశుద్ధపరచబడతాము. in the body, spirit and soul. శరీరములో, హృదయములో, ఆత్మలో పరిశుద్ధపరచబడతాము. కొత్త నిబంధనలో చాలా అవసరము. Now we are going to the third point to study. మూడో అంశాన్ని మనం ఇప్పుడు గమనిద్దాము. The third point is the glorification. మూడో అంశము మహిమపరచబడతాము. The justification gives you salvation. సమర్థించబడతాము, మనకి మోక్షాన్ని ఇస్తుంది. The consecration gives you sanctification ప్రతిష్ఠించబడటం ద్వారా పవిత్రత వస్తుంది, or transformation, మార్పు చెందుతాము. and the transformation will give you the glorification. మార్పు ద్వారా మనకి మహిమ కూడా కలుగుతుంది. The last crown God is going to give you is a glorification. మనకి మన ప్రయాణము అంతములో దేవుడు ఇవ్వబోయే కిరీటము మహిమగల కిరీటము. Glorification is the greatest certification given by God. మహిమపరచబడటం అనేది దేవుడిచ్చు అత్యధికమైన ఒక సర్టిఫికెట్ లాంటిది. It is a crown given by God. దేవుడు ఇచ్చు కిరీటము. It is the greatest gift from God for a child of God. దేవుని నుండి పొందే అత్యుత్తమైన బహుమానముగా మనం గమనించవచ్చు. It is a greatest experience of unified with God. దేవునితో సహవాసము, దేవునిది కలవటం అనే మంచి అనుభవంలో మనం ఉంటాము. For glorification, we need essentially the salvation and transformation. మహిమపరచబడటానికి మనకి మోక్షము కావాలి, అదే విధముగా మార్పు కావాలి. We need the justification and sanctification. సమర్థించబడటం కావాలి, అదే విధంగా పవిత్రపరచబడటం కావాలి. Without salvation and transformation, glorification is not possible. మోక్షము, మార్పు లేనిదే మహిమపరచబడలేము. These two must be there for a Christian to enter into the glory of God. మోక్షము, మార్పు అనే రెండు అంశముల ద్వారానే, ఆ రెండు ఉంటేనే దేవుని యొక్క మహిమలోనికి ఏ క్రైస్తవుడన్నా వెళ్ళగలుగుతాడు. In the book of Romans chapter 8 verse 30, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 30వ వచనములో, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 30వ వచనం చదువుదాం మనము. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచెను, ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చినో వారిని మహిమపరిచెను. so those whom he called, he has justified.
ఎవరినైతే ఆయన ముందుగా పిలిచారో వారిని ఆయన సమర్థించాడు. Whom he justified, he also glorified. ఎవరినైతే నీతిమంతులుగా ఆయన తీర్చాడో వారిని ఆయన మహిమపరిచాడు. So the first step into the glorification is the justification. మొదటి మెట్టుగా మనం గమనించాల్సింది ఏంటంటే నీతిమంతులుగా మనల్ని దేవుడు సమర్థించినట్లయితే మనము మహిమపరచబడతాము. So salvation is very, very important for a Christian to enter into the glory of God. మోక్షం అనేది క్రైస్తవుని జీవితంలో చాలా ముఖ్యమైన అంశము. అది ఉన్నట్లయితేనే దేవుని యొక్క మహిమలోనికి మనం వెళ్ళగలుగుతాము. The second essential thing is the transformation or sanctification. రెండవది మార్పు లేకపోతే పరిశుద్ధత పొందటము. We will read the verses from the book of 2 Corinthians chapter 3 verse 18. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం చదివినట్లయితే, మనమందరమును ముసుకు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. When you are transformed, మనము మార్చబడినప్పుడు you have the glory of God in yourself. దేవుని యొక్క మహిమ మనలోనే ఉంటుంది. So to be glorified and united with God, దేవునిలో మహిమ పొంది మహిమ చెంది ఆయనతో కలవాలంటే మనము you must be justified and sanctified. నీతిమంతులుగా ఆయన దృష్టిలో మనం సమర్థించబడాలి, మనము పరిశుద్ధులుగా ఉండాలి. Dear friend, ప్రియ సహోదరుడా, dear child of God, ప్రియ దేవుని బిడ్డ, holiness is a long journey. పరిశుద్ధత అనేది చాలా పెద్ద ప్రయాణము. It is not a one-day experience. ఒకరోజు అనుభవము కాదు, It is a lifelong experience. జీవితాంతము ఉండే అనుభవము. It starts from salvation మోక్షం నుండి ప్రారంభమయ్యి and it follows all sanctification ఉన్న అన్ని మెట్టులు ఎదుగుతూ నడుస్తూ and enters into the glory of God. దేవుని మహిమలోకి వెళ్తాము. So, dear child of God, ప్రియ దేవుని బిడ్డ, dear believer of God, ప్రియ విశ్వాసి, let us examine today in what point, what step you are on the highway to heaven. ఈ పరలోకముకు ఉన్న మార్గంలో ఏ ప్రదేశంలో నువ్వు ఉన్నావో ఒకసారి గమనించుకో. If you are in the entry point of salvation, మోక్షము యొక్క మొదటిలో ఉన్నట్లయితే take God yourself దేవుని వైపే చూడు, so that all your sins are completely cleared. దేవుని సన్నిధిలో ఒప్పుకో, అప్పుడు నీ పాపములన్నీ క్షమించబడతాయి. And if you are on the way of sanctification, నీతిమంతునిగా సమర్థించబడే పొజిషన్లో ఉన్నప్పుడైతే every day, every minute sanctify yourself. ప్రతిరోజు ప్రతి క్షణము సొంతని శుద్ధీకరించుకో. Every day, every minute you clear yourself. ప్రతి క్షణము ప్రతిరోజు కూడా సొంతని పరిశీలించుకుని శుద్ధీకరించుకో. You consecrate yourself. ప్రతిరోజు ప్రతిష్ఠించుకో. That is an essential need in the route of sanctification. ఆ విధముగా ఆ మార్గములో నువ్వు శుద్ధీకరించబడతావు. With the salvation experience, మోక్ష అనుభవం ద్వారా if we walk through the way of sanctification, ఈ శుద్ధీకరించబడినప్పుడు God is there to give you the crown of glory. దేవుడు నీకు మహిమతో కూడిన కిరీటము ఇస్తాడు. That is the glorification, the greatest gift from God. అది దేవుడు ఇచ్చు నీకు పెద్ద బహుమానము. Let us be very conscious and careful about holiness in our life. మన జీవితంలో పరిశుద్ధత విషయంలో చాలా జాగ్రత్తగా ఉందాము. It is not simply granted. అది ఉచితముగా లేకపోతే ఊరికినే రాదు. It is the grace of God దేవుని యొక్క దయ వలన, through which we have to live. దాని ద్వారా ఆ దేవుని యొక్క దయ వల్ల మనము జాగ్రత్తగా జీవిస్తూ Sanctified every moment of our life. మన ప్రతి నిమిషము కూడా సొంతను శుద్ధీకరించుకుంటూ జీవిద్దాం. May God bless us and give us the crown of glory in our lives. దేవుడు మనల్ని ఆశీర్వదించి మనకి ఆయన యొక్క మహిమ కల కిరీటము ఇచ్చునుగాక. May God help us in our way of life. మన జీవిత శైలిలో, జీవన విధానంలో, జీవనంలో దేవుడు మనతో తోడై ఉండునుగాక. May God bless us all. దేవుడు దీవించునుగాక. ఆమేన్. Amen. ఆమేన్.